లక్కీ అనేటువంటి వాళ్ళు మెసేజ్ చేశారు. నమస్కారం అండి, గర్భ సంస్కారం అంటే ఏంటండి, కొంచెం వివరంగా చెప్తారా అంటే, గర్భ సంస్కారం అంటే ఇదివరకు చెప్పినానమ్మా, అందుకే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండి, ఇందులో గర్భ సంస్కారం అంటే ముందే చెప్పాను నేను. గర్భ సంస్కారం అంటే రెండు రకాలు ఉంటుంది. ఒకటి భార్యాభర్తల యొక్క కార్యము, అంటే శోభనం జరుగుతున్నప్పుడు వృద్ధ దంపతులకి, బహుసంతానమున్న దంపతులకి తాంబూలం ఇవ్వాలి, అంటే ఫలతాంబూలం, పండు తాంబూలం ఇవ్వాలి. అది అక్కడ గర్భ సంస్కారం అంటారు దాన్ని. రెండవది పుంసవనం అని చేస్తారు, సీమంతం చేసుకుంటారు కదా, సీమంతం లౌకికమైంది. పుంసవనం అనేది వేదోక్తమైనది. పుంసవనం కొన్ని హోమాలు చేసి ఈ మర్రి మేడి ఈ వేర్లల్లో వచ్చేటువంటి పాలని ముక్కులలో పోస్తారు. అది వేద సంస్కారం, వైదిక సంస్కారం అంటారు దాన్ని ఈ గర్భ సంస్కారము అనేటువంటి హోమాలు ఉంటాయి. దాని పేరు పుంసవనము. దీనివల్ల మంచి సంతాన ప్రాప్తి. సరే, మనకు కొంతమంది ఏమంటారంటే పుత్ర సంతాన ప్రాప్తి కొరకు అంటారు. కాబట్టి మొట్టమొదటిగా శోభన కార్యక్రమం వచ్చేటువంటి గర్భ సంస్కారం, వృద్ధ దంపతులకి తాంబూలం ఇవ్వడం, ఫలతాంబూలం ఇవ్వడం, బహుసంతానం కొరకు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, అది గర్భ సంస్కారమే. ఇక్కడ పుంసవన కార్యక్రమం కూడా గర్భ సంస్కారంగా చెప్పబడుతుంది. దీనికి హోమాదులు ఉంటాయి. ఈ విషయం తెలుసుకోండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు.